శ్రీరామ జయ రామ జయ జయ రామ. శ్రీ చాగంటివారి శ్రీమద్ రామాయణ ప్రవచనం బాలకాండ అహల్యా వృత్తాంతము 2వ భాగం. వచ్చినవాడు గౌతముడు కాడని తెలుసు కూడా దుర్మేధయై ఇంద్రుడు దేవరాజ్యాధిపతి అని, ఆయనకు కామధేనువు కల్పవృక్షము ఉన్నాయని, ఐశ్వర్యవంతుడని ఆయనతో సంగమానికి అంగీకరించింది. ఇంద్రుడు అహల్యతో సంగమించిన తర్వాత అహల్య ఆయనతో ఒక మాట అంది. ఓ ఇంద్ర, నీతో సంగమం జరపడం వల్ల నేను కృతార్థురాలనయ్యాను. నువ్వు తొందరగా ఇక్కడి నుండి వెళ్ళిపో, కానీ గౌతముని నుండి నన్ను రక్షించు. ఎందుకంటే గౌతముడు ఇంటికి వచ్చాడా తన బండారము, ఇంద్రుని బండారము బయటపడిపోతుందని అహల్యకు తెలుసు. ఇంద్రుడు ఒక దొంగ నవ్వు నవ్వి, అహల్య, నేను చాలా సంతోషించాను, చాలా ఆనందాన్ని పొందాను. నేను బయలుదేరిపోతున్నాను, ఎలా వచ్చానో అలా వెళ్ళిపోతున్నాను అన్నాడు. అని దొంగలా గబగబా పర్ణశాలలోంచి బయటకు వచ్చేశాడు. ఇంద్రుడు గౌతమ ఆశ్రమం వెలుపల నుండి కోడిలా కుయ్యడం, గౌతముడు తెల్లవారుతోందని బయటకు వెళ్ళిపోవడం, తర్వాత ఇంద్రుడు లోనికి ప్రవేశించి అహల్యతో సమాగమం జరపడం అనే ఘట్టాలు వాల్మీకి రామాయణంలో లేవు. అవి కల్పితములు. బ్రాహ్మీ ముహూర్తకాలం తెలియనంతటి అజ్ఞాని కాదు గౌతముడు. దేవేంద్రుడు లోపల నుంచి బయటికి వెడుతున్నాడు. దేవతలను దానవులను కూడా తన తపశ్శక్తి చేత నిగ్రహించగలిగిన తపోధనుడైన గౌతముడు బయటి నుంచి లోపలికి వస్తున్నాడు. ఎక్కడ తప్పు ఉన్నదో అక్కడ ఎంత ఐశ్వర్యం ఉన్నా ముఖం మాడిపోతుంది. ఎక్కడ బ్రహ్మమును నమ్ముకొని ఉన్నాడో అక్కడ తన మీద ఎన్ని నిందలు వచ్చినా తేజోవంతమైన సూర్యుని పగిది వెలిగిపోతూనే ఉంటాడు. గౌతముడు అప్పుడే స్నానం చేసి వచ్చాడు. నారచీర కట్టుకుని ఉన్నాడు. చేతిలో దర్భలు పట్టుకుని ఉన్నాడు. ఆయన ఒంటి నుంచి నీరు ఇంకా కారుతోంది. దేవతలను దానవులను శాసించగలిగిన అపారమైన తపశ్శక్తితో దుర్నిరీక్షుడై ఉన్నాడు మహానుభావుడు. బ్రహ్మజ్ఞాని, కర్మిష్టి అయి ఉన్నాడు. గొప్ప తపశ్శక్తి ఉన్నవాడు. బయటకు వస్తున్న ఇంద్రుడు ఆయనను చూశాడు. గౌతముడు ఇంద్రుడిని చూశాడు. ఇంద్రుడి ముఖము వివర్ణమై మాడిపోయింది. గౌతముడు జరిగింది గ్రహించాడు. జరిగిన పొరపాటును కనిపెట్టి ఆయన కోపంతో ఇంద్రునితో అన్నాడు. దుర్మతి, నా రూపాన్ని నీవు పెట్టుకొని చెయ్యరాని దుశ్చేష్ట చేశావు. నువ్వు పరపురుషుడివై ఉండడం చేత కదా స్త్రీ సంగమం పట్ల ఇంత కాంక్ష కలిగి ఉన్నావు. అది కదా చెయ్యరాని పని చెయ్యడానికి నీ అహంకారానికి కారణమైంది. అందువలన పురుషత్వానికి చిహ్నములైన నీ అండములు నేలరాలి జారి పడిపోగాక అని ఇంద్రుని శపించాడు. మహాత్ములు ఎప్పుడు ఎక్కడ దుర్బుద్ధి ఉందో దానిని పడగొడతారు. ఉత్తర క్షణం ఇంద్రుని అండములు జారి నేల పడిపోయాయి. ఒక్కసారి అహల్య వంక చూశాడు. గౌతమ మహర్షి అహల్యను రాయి అయిపోమ్మని శపించలేదు. నువ్వు శిలవికమ్మని ఆయన అనలేదు. నువ్వు ఇక్కడ కొన్ని వేల సంవత్సరాలు తపస్సు చేస్తూ పడి ఉండు, గాలి పీలుస్తూ ఆహారం తినకుండా ఉండు, తప్పించు, నీ మీద ధూళి కప్పేస్తుంది, నువ్వు ఎవరికీ కనపడవు, అలా తపస్సు చేస్తూ నేల మీద పడి ఉండని అహల్యను శపించాడు. తర్వాత ఒక మాట చెప్పాడు. కొంతకాలానికి దుర్దర్శుడైన రామచంద్రమూర్తి ఈ అరణ్యంలోకి ప్రవేశించి ఈ పర్ణశాలలోనికి వస్తాడు. ఆయన ఈ పర్ణశాలలోనికి ప్రవేశించినప్పుడు నీ శాపమునకు విమోచనం కలుగుతుంది. అప్పుడు మరలా నీవు నా భార్య అవుతావు. అప్పుడు నాతో పాటు యజ్ఞయాగాది క్రతువులు చేయడానికి మరలా నా పక్కకు వచ్చి నా పత్ని స్థానమును పొందుతావు. అప్పటి వరకు నేను కూడా ఈ పర్ణశాలను విడిచిపెట్టి తపస్సు చేసుకోవడానికి హిమవత్ పర్వత ప్రాంతానికి వెళ్ళిపోతున్నానని చెప్పి అక్కడి నుండి వెళ్ళిపోయాడు. రాముడు పర్ణశాలను ప్రవేశించినప్పుడు ఆయన కాలితో తన్నుతారని, అలా తన్నినప్పుడు రామపాద పరాగము అహల్య మీద పడుతుందని, అప్పుడు అహల్య శాప విమోచనాన్ని పొందుతుందని వాల్మీకి చెప్పలేదు. అలా చెప్పబడిన విషయాలు వాల్మీకంలోనివి కావు. ఈ విధంగా అహల్యా వృత్తాంతాన్ని వివరించి చెప్పిన పిదప విశ్వామిత్ర మహర్షి రాముడిని పర్ణశాలలోనికి తీసుకుని వెళ్ళాడు. అండములు పడిపోయిన ఇంద్రుడు దేవతల దగ్గరకు వెళ్ళాడు. వెళ్ళి జరిగిన సంగతి అంతా చెప్పాడు. గౌతముని తపశ్శక్తిని పోగొట్టడానికి ఏమీ చేయలేను కాబట్టి అహల్యకు అపసారం చేసి తద్వారా గౌతమునికి కోపం తెప్పించి అతని తపశ్శక్తిని క్షీణింపచేశాను. మిమ్మల్ని అందరినీ రక్షించడానికి నేను వెడితే నా అండములు పోయాయి. అందుకని నాకు అండములను తిరిగి అమర్చే బాధ్యత మీది. ఎందుకంటే మీ పని మీద వెళ్ళి నష్టపోయినది నేను కాబట్టి మీరేం చేస్తారో మీ ఇష్టం అన్నాడు. అగ్నిదేవుడు అది విన్నాడు. మనము పూర్వాచారం ఏమిటి అంటే పితృదేవతారాధన చేసేటప్పుడు పితృదేవతలకు అండములతో కూడిన మేషమును సమర్పిస్తారు. అలా సమర్పించబడిన మేషములోని అండములను పితృదేవతలు తీసుకుంటారు. అండములు లేని గొర్రెను పితృదేవతలకు ఇస్తే పితృదేవతల ఆగ్రహానికి గురి అవుతాం.
గొర్రె అండములను తీసి ఇంద్రునికి అతికించడానికి అనుమతించవలసిందని అగ్నిదేవుడు పితృదేవతలను అడిగాడు. ఇక నుండి అండములు లేని గొర్రెలను సమర్పిస్తే వాటిని పితృదేవతలు సంతోషంగా స్వీకరించాలని వారిని అర్థిస్తాడు. ఇది దేవకార్యం కాబట్టి పితృదేవతలు అందుకు అంగీకరిస్తారు. అప్పుడు గొర్రె వృషణములను తీసి ఇంద్రునికి అతికించారు. అతికిస్తే మళ్ళీ ఇంద్రుడు పురుషుడయ్యాడు. అందుకనే ఇంద్రుణ్ణి మేషవృష్ణుడు అని పిలుస్తారు. అహల్య తప్పు చేసింది కాబట్టి అప్పటి నుండి కొన్ని వేల సంవత్సరాలు అక్కడ తప్పిస్తూనే ఉంది. గాలి తింటూ ఆహారం లేకుండా ధూళి మీద పడి తపస్సులో ఉంది. రామచంద్రమూర్తి ఆశ్రమంలోనికి ప్రవేశించారు. ఆయన లోనికి ప్రవేశించిన వెంటనే 33,000 కోట్ల మంది దేవతలు సైతము కన్నెత్తి చూడలేనంత దేదీప్యమానమైన తేజస్సుతో అహల్య తన పూర్వరూపాన్ని పొందింది. రాముడు భయంకరమైన పాతకములను తొలగించేవాడు. అందుకనే రామచంద్రమూర్తి దృష్టి పడగానే అహల్య బాహ్యస్థితిని పొందింది. శాప విమోచనం పొందిన అహల్యను చూసి రాముడు ఆమెకు పాదాభివందనం చేశాడు. వెనువెంటనే అహల్యకు గౌతముడు చెప్పిన మాటలు జ్ఞాపకానికి వచ్చాయి. అప్పుడు ఆమె రాముడికి నమస్కారం చేసింది. రాముడిని కూర్చోబెట్టి షడ్రసోపేతమైన విందు ఆరగింపజేసింది. అర్ఘ్యపాద్యాదులు ఇచ్చింది. గౌతమ మహర్షి కూడా వచ్చాడు. అహల్య శాప విముక్తురాలైనందుకు విశ్వామిత్ర మహర్షి సంతోషించాడు. మిథిలా నగరానికి పెడుతున్న రాముని నుదుటి మీద అహల్య విజయ తిలకం దిద్ది ఆశీర్వదించింది. గైరిక అనే ధాతువుతో తయారు చేసిన తిలకాన్ని దిద్దిందట అహల్య. రామచంద్రునికి వీడ్కోలు పలికింది. పిమ్మట తన పత్నిని తీసుకుని గౌతముడు మళ్ళీ తపస్సు చేసుకుందుకు వెళ్ళిపోయాడు. మహాభారతం ప్రకారము అంజనాదేవి అహల్య కుమార్తె. అంజనాదేవి కుమారుడే హనుమ. తరువాత ఇటువంటి విశేషమైన సంతానం గౌతమునికి అహల్య ద్వారా కలిగింది. అహల్య వృత్తాంతాన్ని మనం బాహ్యంగా పరిశీలిస్తే అహల్య తప్పు చేసింది. ఆ తప్పు చేయడం చేత ఆవిడ చాలా కాలం తపస్సు చేయవలసి వచ్చింది. మహానుభావుడు గౌతముడు శపించాడని మనం అనుకుంటాం. నిజంగా అలా అనుకుంటే అహల్య వృత్తాంతంతో పాటు పొరపాటు చేసిన వాళ్ళం అవుతాం. అహల్య పట్ల ఇంద్రునికి కోరిక ఉన్నమాట యథార్థం. వచ్చినవాడు గౌతముడు కాడు, ఇంద్రుడే అని అహల్యకు తెలియడం కూడా యథార్థమే. పొరపాటు జరిగిన మాట యథార్థం. వీళ్ళిద్దరూ చేసిన పొరపాటుకు ఆగ్రహించవలసిన వాడు గౌతమ మహర్షి. గౌతముడు సామాన్య మానవుడు కాడు, ఆయన మహర్షి. ఆయనే ఆగ్రహిస్తే భార్యను పరిత్యజించాలి. నువ్వు ఎన్నడూ నా భార్యవు కాలేవు, నిన్ను నా పక్కన కూర్చోబెట్టుకోను అని ఆమెను విడిచిపెట్టేసి వేరొక భార్యను స్వీకరించాలి. కానీ గౌతముడు ఆ పని చేయలేదు. ఇక గౌతముడు తన గొప్పతనాన్ని చాటి చెప్పాడు. దేవదానవులందరినీ శాసించగల తపశ్శక్తి గౌతమునిది. ఉండడం పర్ణశాలలో. గౌతమునికి కోపం వచ్చేసరికి పుంస్త్వం కూడా ఎగిరిపోయే నీచస్థితి దేవేంద్రునిది. పైకి ఇంద్రుడు గొప్ప ఐశ్వర్యవంతునిగా కనిపిస్తాడు. కానీ అసలు ఐశ్వర్యం ఎవరిది? గౌతమునిది. ఇంద్రుడు తన పురుషవాంఛ తీర్చుకోవడానికి వచ్చాడు. మళ్ళీ మళ్ళీ ఇలాంటి పొరపాటు జరగకూడదు. గౌతముడు ఇంద్రుని పొరపాటును దిద్దాడు. మరోసారి ఇంద్రుడు అటువంటి పొరపాటు చేయకుండా ఉండేలా చేశాడు. భార్య కూడా పొరపాటు చేసింది. భార్య పొరపాటు చేసిందని ఆమెను విడిచిపెట్టేసిన వాడు ఆర్ష సాంప్రదాయం మందు భర్త కాడు. భార్యగా అహల్య చేసిన పొరపాటు కంటే పెద్ద పొరపాటు మరొకటి చరిత్రలో ఉండదు. అహల్యకు దేవరాజు మీద మనస్సు ఎందుకు కలిగింది? ఆయన ఐశ్వర్యవంతుడన్న భావన ఎందుకు కలిగింది? మనస్సు ఉండబట్టి. మనస్సు ఎందుకు వచ్చింది? ఆహారాన్ని తినబట్టి. ఆహారంలో 6వ వంతు మనస్సు అయింది. మనస్సు నుండి మోహము నుండి లోపము వచ్చాయి. లోపానికి కామం కలిసింది. కామం కలిసి అహల్య మనసును దేవరాజు వైపు వెళ్ళేలా చేశాయి. అందుకని ముందుగా అహల్య మనసు శుద్ధి కావాలి. అందుకని గౌతముడు అహల్యని, నువ్వు అన్నం తినకు, గాలి పీల్చు, నీ పాపం పోవాలి, నువ్వు అగ్ని పునీతం అవ్వాలి, అందుకని నువ్వు కొన్ని వేల సంవత్సరాలు తపస్సు చెయ్యి, నీకు బాహ్య ప్రపంచం తెలియకూడదు, నీ ఒళ్ళంతా బూదితో కప్పబడి నువ్వు అలా భూమి మీద పడిపోయి ఉండిపోతావు. రాబోయే అవతారాన్ని గౌతముడు ముందుగానే గుర్తించాడు. పతిత పావుండైన శ్రీరామచంద్రమూర్తి ఇక్కడికి వస్తారు. ఆయన ఇక్కడికి ఆశ్రమంలోకి రాగానే ఆయన గాలి నీకు సోకుతుంది, నువ్వు శాప విముక్తురాలు అవుతావు అన్నాడు. అహల్యను రాయి అయిపోవలసిందని గౌతముడు శపించినట్లు వాల్మీకి రామాయణంలో ఎక్కడా లేదు. ఇక్కడ మనం గమనించవలసిన విషయం ఒకటి ఉంది. దేవాలయానికి వెళ్ళడం ఎందుకు? స్వామి పతిత పావనుడు. ఆయన మీద నుండి వచ్చే గాలి మనకు సోకితే చాలు, మన పాపాలు నశిస్తాయి. అందుకని దేవాలయాలలోకి వెళ్ళి మనం స్వామి ముందు నిలబడతాం. మిగిలిన అహల్య వృత్తాంతం కథను తరువాతి భాగంలో తెలుసుకుందాం. రామజయం శ్రీరామజయం.